మహాలక్ష్మి ఏడుస్తూ నన్ను క్షమించి పెద్ది అంటూ మాధవ కాళ్ళ మీద పడుతుంది. దాంతో మాధవ, ఏంటమ్మా ఇది, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకిలా బాధపడుతున్నావు? గుడిలోనే చెప్పాను కదా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనని అని మాధవ అనేసరికి, ఏడవడం తప్ప నేను ఇంకేం చేయగలను పెద్ది, ఇదంతా నా వల్లే కదా, నేను అలా చేసి ఉండకపోతే అసలు మీ అందరికీ ఇలా బాధపడే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని మహా ఏడుస్తూ అంటుంది. ఇందులో నువ్వు చేసిన తప్పేముందమ్మా అని మాధవ చెప్తూ ఉంటాడు. ఇక చక్రి కూడా, అవునండి, ఇందులో మీరు చేసిన తప్పేముంది, ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండకపోవడం ఆ గాయత్రి చేసిన తప్పు అని చక్రి కూడా చెప్తూ ఉంటాడు. తప్పు ఎవరిదైనా దానికి కారణం నేనే కదా, నేను చెప్పడం వల్లే కదా పెద్ది ఒప్పుకున్నాడు, నేను రమ్మంటేనే కదా పెళ్ళికొడుగ్గా గుడికి వచ్చారు, మీరెవ్వరూ కూడా గాయత్రిని నమ్మకపోయినా నా మాటకు విలువిచ్చారు, నన్ను నమ్మి వచ్చారు, కానీ చివరికి నేనేం చేశాను, పెద్ది మనసుని గాయపరిచాను, ఇదంతా తప్పు నాదే కదా, నేను అలా పెళ్లి ఏర్పాట్లు చేసి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని మహా ఏడుస్తూ అంటుంది. దాంతో మాధవ, నువ్వు బాధపడకు మహాలక్ష్మి, అది మాట తప్పితే నువ్వేం చేస్తావు, నువ్వేమన్నా పనిగట్టుకుని వెళ్ళి దాన్ని ఒప్పించారని చూసావా ఏంటి, దాని బాధను చూడలేక మా ఇద్దరికీ కలపాలని నీ వంతు సాయం చేయాలని అనుకున్నావు, అది తప్పు ఎలా అవుతుంది, గాయత్రి పెళ్లికి ఒప్పుకుంటేనే కదా నువ్వు పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు, తను గుడికి వస్తారంటేనే కదా మా అందరినీ తీసుకుని వెళ్ళావు, ఇందులో నువ్వు చేసిన తప్పు ఏముందమ్మా, ఇంతలా బాధపడుతున్నావు, అయినా ఇప్పుడు ఏమైంది, పెళ్ళి ఆగిపోయింది అంతే కదా, దానికి ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంత చిన్నపిల్లలా ఏడవాలా, నువ్వు నన్ను మీ మావయ్యలా భావించి పెద్ది అని పిలుస్తావు కదా, మీ మావయ్యని చెప్తున్నాను, నా మాట విను, ఇందులో నీ తప్పు ఏమాత్రం ఏమీ లేదు, అనవసరంగా బాధపడి మనసు పాడు చేసుకోకు, ఇంక ఈ విషయం గురించి మర్చిపో అని మాధవ చెప్తూ ఉంటాడు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు పెద్ది, నాదే తప్పు అంటూ చెంపలు కొట్టుకుంటూ మహా బాధపడుతూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి, ఆగమ్మా, ఏం చేస్తున్నావు, ఇంక ఈ విషయం గురించి మర్చిపోమని చెప్పాను కదా, ఈ పెద్ది మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంక ఈ విషయం గురించి ఆలోచించుకు, అర్థమైందా అని మహాని చెప్తూ ఉంటాడు మాధవ. ఒరే చక్రి, మహాని కాసేపు చల్లగాలికి తీసుకుని వెళ్ళు, మనసు కుదుట పడుతుంది అని చెప్పగానే ఇక మహాని తీసుకుని బయటకు వెళ్తాడు చక్రి.